మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో మన ఛానల్ పేరైతే మార్చడం అయితే జరిగిందండి. ఎందుకంటే ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు అని పెట్టాను. నేను డిప్లొమా ప్లస్ బీటెక్ చేసి చేపల మేత కంపెనీలో పనిచేస్తూ గత 4-5 సంవత్సరాలు, ఇప్పటికి 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి కొత్తగా చేపల చెరువులు అయితే చేయడం అయితే మొదలైంది. అంటే 1 ఇయర్ నుంచి నేను చేపల చెరువులు అయితే చేస్తున్నాను. చేపల చెరువులు ఎలా, వాట్ ఈజ్ వాట్, దాని గురించి నేను నేర్చుకోవడానికి ఒక 3 ఏళ్ళు పెట్టింది నాకు డెఫినెట్గా. ఎందుకంటే చేపల మేత కంపెనీలో మేత ఎలా తయారవుతుంది, అసలు వాట్ ఈజ్ వాట్, దాని గురించి ఒక వీడియో చేశాను. అది రేపు ఎల్లుండి రిలీజ్ చేస్తాను. చిన్న ఎడిటింగ్ వర్క్లో ఉంది అది. దానికి చేసి ఒక 4 సంవత్సరాల నుంచి నేను అందులో ఉండి ఇప్పుడు కరెక్ట్గా 5 సంవత్సరాలు అయిపోయింది నేను చేపల మేత కంపెనీలో వర్క్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత. సో అందుకే నేను ఎట్టాగో చదువుకున్న ఎడ్యుకేషన్ నాకు ఎట్టాగో డిగ్రీ పట్టా నాకు ఎట్టాగో ఉపయోగపడతలేదు. అవి తీసుకెళ్ళి బీరోలో పడేసాను. అవి కూడా నా దగ్గరే ఉన్నాయి. సరే, ఇంజనీర్గా ఒక చిన్న జాబ్ అయితే చేస్తున్నాను, ఒక పార్ట్ టైం జాబ్ కింద చేసుకుంటున్నాను నేను దాన్ని. తర్వాత చేపల చెరువులు అయితే ఫుల్ ఫోకస్ మొత్తం మనకి దీని మీదే ఉందన్నమాట. సో అందుకే మనం చదివిన ఎడ్యుకేషన్ ఎట్టాగో ఉందగా, పేరన్నా పడి ఉంటుందిగా బీటెక్ చేసేవని. మళ్ళీ బీటెక్ పాస్ అవుట్ అండి. మళ్ళీ ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉంటాం కానీ, సబ్జెక్ట్ లాగుతాం కానీ అలాంటివి ఏమి లేవు. డిప్లొమా ప్లస్ బీటెక్ నాది. 10th అయిపోయిన తర్వాత డిప్లొమా. చాలామంది ఇంటర్కి వెళ్తారు, నేను డిప్లొమా చేశాను. డిప్లొమాలో మెకానికల్ ఇంజనీర్, తర్వాత బీటెక్లో మెకానికల్ ఇంజనీర్. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి తర్వాత నానా సత్తా చేయడం అయితే జరిగింది. అవన్నీ తర్వాత చెప్తా. సో ఇప్పుడు ఈరోజు వచ్చేసరికి మన ఛానల్ పేరు అందుకే మార్చా, బీటెక్ ఫిష్ ఫార్మర్. సో చదువుకున్న వాళ్ళు కూడా ఎడ్యుకేషన్, ఉద్యోగాలు లేవు భారతదేశంలో కానీ ఇండియాలో కానీ, ఉద్యోగాలు లేవు. ఎవరికైనా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి. మనం ఏదైనా ఒక పని చేయాలంటే మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చాలా ఇంపార్టెంట్, అది ఏదైనా కానీ. సో ఖచ్చితంగా అందుకే నేను చేపల చెరువులు చేస్తాను. మీరు ఇంకోటి చేయండి. ఉద్యోగాలు లేవు, మనం ఎడ్యుకేషన్ చదువుకుని అమ్మ మనమేంటి ఈ పని చేసేది అని అనుకోవద్దు. సో ఇప్పుడు చూడండి, నేను పొద్దున్న వచ్చే మేత రానేసుకున్నాను ట్రైలో, చూసారా? సో పిల్లలు జరిగేది మన కట్ల పిల్ల. సో చేయండి, ఇలా చేపల చెరువులు చేస్తారా, గేదెల ఫామ్ పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారని మీ ఇష్టం. సో పనులు మాత్రం మానద్దు, ఏదో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మన జీవితాలు బాగుపడతాయి. ఇంకో విషయం, మన దగ్గర అయితే శీలావతి కట్లా పిల్ల అయితే అమ్మకానికి అయితే ఉందండి. సో నా దగ్గరే ఉంది, ఎక్కడో కాదు, నా చెరువు నా ట్యాంకర్ కాదు. మీరు చూస్తున్నారు కదా, నా వెనకున్నది కోళ్ళ ఫారం. అతను కూడా చదువుకుని కోళ్ళ ఫారం రన్ చేస్తున్నాడు. సో అందుకని సో మీరు రండి, ఇప్పుడు మన చెరువులో ఇదే ట్యాంక్ వెనకాల ఉన్నది. సో అందులో అయితే మన దగ్గర కట్ల అందులో ఉంది. కట్ల వచ్చేసరికి సైజు 2-3 అంగుళాల సైజు అయితే ఉంది. కింద నా ఫోన్ నెంబర్ ఉంది, ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. అలాగే శీలావతి కూడా ఉందండి. శీలావతి కూడా 2-3 సైజు అయితే ఉండడం అయితే జరిగింది. సో దాన్ని కూడా మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరికైనా పిల్ల కావాల్స్తే నా నెంబర్ ఉంది అక్కడ, దానికి కాల్ చేస్తే నేనైతే మీకు పిల్ల ఇప్పించి పంపించడం అయితే జరుగుతుంది. మన దగ్గరే ఉంది. సో రేట్ ఎంత, ఏంటి, వాట్ ఈజ్ వాట్ మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. పాతవాడు మళ్ళీ అదే వచ్చేస్తుంది, కొత్తది కదా, కొన్ని రోజులు అలవాటు పడాలి. జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఇది. థ్యాంక్ యూ సో మచ్.